నమస్కారం, వి తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రోమ్లో మోదీ మెలోనీ హల్చల్, అర్ధరాత్రి విందు, చారిత్రాత్మక కొలీజియంలో స్పెషల్ వాక్. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ ధ్వంసం, ప్రతి ఒక్కరూ బాధితులే. ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, రాష్ట్రాన్ని గట్టెక్కించేలా కూటమి అడుగులంటున్న చంద్రబాబు. పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి శరవేగంగా అడుగులు, ల్యాండ్ అక్విజిషన్ బిల్లులపై క్లియర్ కట్ ఆర్డర్స్. పసిడి ప్రియులకు కోలుకోలేని షాక్, హైదరాబాద్లో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధర. భారత్ ఇటలీ దౌత్య సంబంధాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇటలీ రాజధాని రోమ్ నగరంలో అడుగుపెట్టిన భారత ప్రధానమంత్రికి అక్కడ ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో జరిగిన ప్రత్యేక భేటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రోమ్ నగరంలో ల్యాండ్ అయిన వెంటనే ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో కలిసి ప్రత్యేక రాత్రి భోజన విందులో పాల్గొన్నారు. అత్యంత సాధారణ వాతావరణంలో జరిగిన ఈ డిన్నర్ అనంతరం ఇరు దేశాల అధినేతలు రోమ్ నగరంలోని ప్రపంచ ప్రసిద్ధ చారిత్రాత్మక కట్టడం కొలోసియంను సందర్శించారు. ఈ సందర్భంగా కొలోసియం ప్రాంగణంలో ఇద్దరు నేతలు కాసేపు నడుస్తూ పరస్పరం ముచ్చరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రత్యేక భేటీలో భాగంగా ఇరు దేశాల ప్రధానులు పలు అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. విస్తృత శ్రేణి సబ్జెక్టులపై తమ దృక్పథాలను, ఆలోచనలను పరస్పరం పంచుకున్నట్లు భారత ప్రధాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలతో పాటు ఇరు దేశాల ప్రయోజనాలకు సంబంధించిన విభిన్న కోణాలపై ఈ చర్చ సాగినట్టు తెలుస్తోంది. నేడు జరగబోయే అధికారిక ద్వైపాక్షిక చర్చల కోసం తాము ఎంతో ఆసక్తికి ఎదురుచూస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. భారత్, ఇటలీ దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ సాంప్రదాయక మైత్రిని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై నేటి చర్చలు ప్రధానంగా కేంద్రీకృతం కానున్నాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగాల్లో కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి. భారతీయ సనాతన సంస్కృతి, సాంప్రదాయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ సరిహద్దులను దాటి ప్రపంచ దేశాలను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. మన దేశ సంస్కృతికి అద్దం పెట్టే నృత్య రూపాలు గ్లోబల్ లెవెల్లో విపరీతమైన ఆదరణను దక్కించుకుంటున్నాయి. తాజాగా ఇటలీ దేశానికి చెందిన 5 నృత్యకారులు చేసిన అద్భుత ప్రదర్శన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది. భారతీయ నృత్యంపై అపారమైన అనురాగం, మక్కువ ఉన్న ఇటలీకి చెందిన 5 కళాకారులు వేదికపై చేసిన త్రిగల్బందీ నృత్య ప్రదర్శన అద్భుత అనేలా సాగింది. భారతదేశానికి చెందిన 3 విభిన్న నృత్య రీతులైన కూచిపూడి, భరతనాట్యం మరియు కథక్ కళారూపాలను ఏకకాలంలో మేళవించి వారు చేసిన ఈ సమన్వయ ప్రదర్శన ప్రేక్షకులను కట్టిపడేసింది. భారతీయ నృత్యాల ఆత్మను వారు పట్టుకున్న తీరు ప్రశంసలు అందుకుంటోంది. ఈ విశేష ప్రదర్శనలో స్వామిని ఆత్మానందగిరి, మార్టినా మీనాక్షి అర్గడాలు, క్రెజియా మానిస్కోటి, వలేరియా వెస్పాజియాని మరియు రొసెల్లా ఫనేలి అనే 5 ఇటాలియన్ నృత్యకారులు పాల్గొన్నారు. సాంప్రదాయ భారతీయ నృత్య దుస్తులు ధరించి మన ముద్రలు, హావభావాలు, పాదాల విన్యాసాలను వారు అత్యంత నిష్ణాతులైన భారతీయ కళాకారుల తరహాలోనే ప్రదర్శించారు. వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇటలీ దేశంలో పుట్టి పెరిగిన భారతీయ నృత్య కళను శ్వాసించి ఇంతటి పరిణితితో ప్రదర్శించడం వారి అంకిత భావానికి నిదర్శనం. భారతీయ శాస్త్రీయ నృత్యాన్ని విశ్వవేదికపై సగర్వంగా నిలబెట్టిన ఈ ఇటాలియన్ కళాకారుల ప్రతిభ నిజంగా ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం. మన కూచిపూడి, భరతనాట్యం, కథక్ నృత్యాల గ్లోబల్ ప్రయాణం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతలా ధ్వంసమైందో, ప్రతి ఒక్క రంగానికి జరిగిన నష్టం ఎలాంటిదో రాష్ట్ర ప్రజలంతా కళ్లారా చూశారని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరూ బాధితులుగా మారారని, కంపెనీలు తరలిపోయి యువత భవిష్యత్ అంధకారమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాల వల్లే రాష్ట్రానికి రావాల్సిన ప్రతిష్టాత్మక కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శలు మొదటి నుంచి ఉన్నాయన్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం శరవేగంగా రాష్ట్ర పునర్నిర్మాణం చేస్తోందని, ఒకవైపు వ్యవస్థలను సరిదిద్దుకుంటూనే మరోవైపు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతి పదంలోకి నడిపిస్తున్నామని సీఎం ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా సాగర్ తెరమే జీవనాధారంగా బతుకులు ఇడుస్తున్న మత్స్యకారుల కష్టాలను తాము కళ్లారా చూశామని, వేటపైనే ఆధారపడి వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమని ప్రభుత్వం పేర్కొంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మత్స్యకారులు తమ పిల్లల భవిష్యత్ కోసం వారిని ఉన్నత చదువులు చదివిస్తున్న తీరు అభినందనీయమని కొనియాడారు. చదువుకున్న ఆ పిల్లల కష్టాన్ని వృధా పోనివ్వమని, వారి మేధస్సుకు తగిన గుర్తింపు తెస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి గత ప్రభుత్వ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడంతో పాటు మత్స్యకారుల పిల్లల ఉన్నత ఉద్యోగాల కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ పెట్టుబడులు ఏ మేరకు ఉద్యోగాల కల్పనకు దారితీస్తాయో చూడాలి. ధైర్యానికి ప్రతీక, నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకు చిరస్మరణీయ చిహ్నంగా నిలిచిన మహోన్నత నాయకుడు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. నేడు ఆ యుగ పురుషుని వర్ధంతి తెలుగు జాతి గర్వించదగ్గ స్వాతంత్ర సమరయోధుని వీరత్వాన్ని, సమాజ అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ తెలుగు ప్రజలంతా ఇవాళ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. బ్రిటిష్ పాలకుల అణచివేతకు, నిరంకుశత్వానికి ఏనాడు భయపడలేదు టంగుటూరి. సైమన్ కమిషన్ ముట్టడి సందర్భంగా మద్రాసు వీధుల్లో బ్రిటిష్ సైన్యం తుపాకులు గురిపెట్టిన వెనక్కి తగ్గని వీరుడైన, కాల్చండి చూద్దామంటూ తన ఛాతీని తుపాకులకు ఎదురుడి నిలిచిన ఆ సింహగర్జన యావత్ భారతదేశాన్ని సైతం నివ్వెరపోయేలా చేసింది. ఆ ఆకుంఠిత దీక్ష, అసాధారణ సాహసమే ఆయనను ప్రజల గుండెల్లో ఆంధ్రకేసరిగా చిరస్థాయిగా నిలబెట్టాయి. బారిస్టర్గా లక్షల రూపాయల సంపాదనను సైతం తృణప్రాయంగా వదిలేసి దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన గొప్ప దేశభక్తుడైన, తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన వేళ నూతన ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నవ్యాంధ్ర నిర్మాణానికి బలమైన పునాదులు వేశారు. పేద ప్రజల హక్కుల కోసం, సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నడిచిన మార్గం, అనుసరించిన విధానాలు నేటి తరాల రాజకీయ నాయకులకు, యువతకు ఎప్పటికీ ఒక గొప్ప స్ఫూర్తిదాయకం. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చూపిన ధైర్యం, ఆశయాలు తెలుగు నేలపై ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు స్మృతులకు, ఆయన చేసిన అమోఘమైన సేవలకు పలువురు నివాళులర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఊపందుకుంది. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన లక్ష్యంగా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రత్యామ్నాయమని నమ్మి వివిధ పార్టీల నుంచి భారీగా నాయకులు హస్తం చేరారు. ఈ చేరికలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఫేజ్ 1లో భాగంగా వైసీపీ, టీడీపీ, జనసేనతో సహా వివిధ పార్టీలకు చెందిన దాదాపు 250 మంది కీలక నాయకులు ఇవాళ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అగ్రనాయకత్వం వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సగర్వంగా, సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించింది. ఈ భారీ చేరికలతో కాంగ్రెస్ శ్రేణిలో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి బిడ్డగా పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. మహానేత వైఎస్ఆర్ అందించిన స్వర్ణయుగ సంక్షేమ పాలనను రాష్ట్రంలో తిరిగి సాధించడమే తమ మార్గమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ ఐడియాలజీని, ఆయన ఆశయాలను బ్రతికించుకోవడానికి మళ్లీ సొంత గూడైన కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వస్తున్న ప్రతి ఒక్క వైఎస్ఆర్ అభిమానికి, నాయకుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ పాలనను తిరిగి తీసుకురావడమే ధ్యేయంగా కాంగ్రెస్ వేస్తున్న అడుగులు, మారుతున్న రాజకీయ సమీకరణాలు ఏపీలో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.
ఆంధ్రప్రదేశ్ పల్లెల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక స్వావలంబన కోసం క్షేత్రస్థాయిలో అత్యంత పారదర్శకమైన సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో పల్లె ప్రగతిపై ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం ఉన్న వసతులు, ఇంకా కావాల్సిన అవసరాలు ఏంటనే కోణంలో సమగ్ర సర్వే జరగబోతోంది. పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను డిజిటల్ రికార్డ్ చేయాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఇకపై గ్రామాల్లో రోడ్ల పర్యవేక్షణకు, డూప్లికేషన్కు చెక్ పెట్టేందుకు సరికొత్త శాటిలైట్ జియో ట్యాగింగ్ టెక్నాలజీని వాడుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల పనులు ఎక్కడి వరకు వచ్చాయో ప్రజలు కూడా ఆన్లైన్లో నేరుగా చూసే వీలుంటుంది. గ్రామాల్లో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా తెచ్చిన మ్యాజిక్ డ్రైన్స్ విధానాన్ని కొండలు, గుట్టలతో కూడిన మారుమూల గిరిజన ప్రాంతాలకు కూడా విస్తరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నల్లరేగడి, డెల్టా ప్రాంతాల భూములకు తగినట్లుగా ఇంజనీర్ల సలహాలతో వీటిని శాస్త్రీయంగా నిర్మించాలన్నారు. రోడ్ల నాణ్యతలో ఎక్కడ రాజీ పడొద్దని, సీసీ రోడ్లు వేసిన వెంటనే ఇరువైపులా మట్టితో వాలు చేయకపోతే కఠిన చర్యలు ఉంటాయని అధికారులను హెచ్చరించారు. గ్రామాలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం కావాలనే దృఢ సంకల్పంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటు సరికొత్త డిజిటల్ టెక్నాలజీని, ఇటు క్షేత్రస్థాయి నిధుల వినియోగాన్ని సమన్వయం చేస్తున్నారు. ఈ పారదర్శక సర్వే మరియు మ్యాజిక్ డ్రైన్ల విస్తరణతో ఏపీ పల్లెలు సరికొత్త రూపురేఖలను సంతరించుకోబోతున్నాయని చెప్పొచ్చు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శరవేగంగా అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలో పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులతో సీఎం ఇవాళ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి కరువు నేలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. పాలమూరు జిల్లాకు గుండెకాయ లాంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ ప్రాజెక్టు సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్న భూసేకరణ ప్రక్రియను మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సీఎం ఆదేశించారు. భూసేకరణ నిధుల విషయంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి జాప్యం జరగకుండా లబ్ధిదారులకు వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులకు హామీ ఇచ్చారు. ఒక్క పాలమూరు, రంగారెడ్డి మాత్రమే కాకుండా ఉమ్మడి జిల్లాలోని ఇతర చిన్న, పెద్ద సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు ఉన్న పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. దీనివల్ల పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా వేగం పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి నిధుల కొరత లేకుండా చూస్తామని భరోసా ఇవ్వడం ఇటు ప్రజాప్రతినిధుల్లో, అటు జిల్లా రైతాంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. మరి యుద్ధ ప్రాతిపదికన జరగబోయే ఈ భూసేకరణతో పాలమూరు ప్రాజెక్టులు ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో భూముల సెటిల్మెంట్లు, అధికారుల బదిలీల విషయంలో తనపై వచ్చిన ఒత్తిళ్లు, వాటిపై తాను స్పందించిన తీరును కేటీఆర్ బహిరంగంగా వెల్లడించారు. మీడియా ముందే ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, అధికారుల బదిలీల వ్యవహారాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ల్యాండ్ సెటిల్మెంట్ల విషయంలో తన వద్దకు వచ్చేవారని ఆయన ఓపెన్ గా చెప్పారు. అన్నా, ఫలానా వారికి ఫోన్ చేయి, వీరికి ఫోన్ చేయి, ఆ పోలీసు అధికారిని బదిలీ చేయి, ఈ అధికారిని మార్చు అంటూ చాలా మంది తనను అడిగేవారని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై అటు అధికార పార్టీ నుంచి, ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. గతంలో లోపల ఏం జరిగిందో కేటీఆర్ మాటల ద్వారా స్పష్టమవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా, కేటీఆర్ తన నిజాయితీని, పరిపాలన పారదర్శకతను నిరూపించుకోవడానికి ఈ వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ శ్రేణులు సమర్థిస్తున్నాయి. మొత్తానికి మీడియా ముందే కేటీఆర్ చేసిన ఈ సెటిల్మెంట్ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పొలిటికల్ హిట్ పెంచుతాయో చూడాలి. నేను ఇది ఉత్తగా చెప్తలేను, మీడియా ముంగటనే చెప్తున్నాను. నేను ఉత్తుగా కూడా చెప్తలేను. హైదరాబాద్ పొలిటీషియన్లు జనరల్గా, నేను వీళ్ళ పేరు వాళ్ళ పేరు చెప్ప బాగుండదు, ఎక్కువ వరకు ఏముంటుందంటే ఈ ల్యాండ్ దందాలలో ఉంటారు. ఈ ల్యాండు, ఆ ల్యాండు, ఆ సెటిల్మెంటు, ఈ సెటిల్మెంటు, అన్న వీనికి ఫోన్ చేయి, వానికి ఫోన్ చేయి, నేను చేయకపోతుంటే. హైదరాబాద్ నాయకులకు ఇంకొకటి ఉంటుంది, నేను పేర్లు చెప్తే బాగుండదు ఇప్పుడు, కానీ తెల్లారలేస్తే ఈ ఏసీపీ నెయ్యి, ఆ సిఐ నెయ్యి, ఆ ఎస్ఐ నెయ్యి, గీ ఎంఆర్ఓ నెయ్యి, గా ఎంఆర్ఓ నెయ్యి, గీ జెడ్సీ, గా జెడ్సీ, గా డీసీ, గీ డీసీ. సిన్న నేను అడుగుతుంటే నీకు ఎవరైనా కావాలా అని, వాళ్ళు అడుగుతున్నారు, మరి నీకు ఎవరైనా కావాలి,
నాకు ఎవరన్నా అంటుండే. హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి వేళ తీవ్ర కలకలం రేగింది. శాంతి భద్రతలకు సవాల్ విసురుతూ అత్తాపూర్ నడి రోడ్డుపై ఒక యువతి ఘోర కిడ్నాప్ గురైంది. నలుగురు యువకులు ఒక తార్ కారులో వచ్చి సదరు యువతిని బలవంతంగా లాక్కెళ్లిన ఉదంతం నగరవాసులను భయాందోళన గురిచేస్తోంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పోలీసుల హైడ్రామా చేజింగ్స్ ఈ కిడ్నాప్ వెనుకున్న పూర్తి వివరాలు చూస్తే అత్తాపూర్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. ఒక నల్లటి తార్ కారులో వచ్చిన నలుగురు యువకులు రోడ్డుపై వెడుతున్న యువతిని అడ్డుకున్నారు. వారిని చూసి భయపడిపోయిన యువతి ఎలాగైనా ప్రాణాలు దక్కించుకోవాలని తప్పించుకునేందుకు పక్కనే ఉన్న జాయ్ ఆసుపత్రిలోకి ప్రాణభయంతో పరిగెత్తింది. కానీ ఆ దుండగులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆసుపత్రి ప్రాంగణంలోని ఆ యువతిని తీవ్రంగా బెదిరించి నోరు నొక్కి బలవంతంగా లాక్కుంటూ వచ్చి మళ్లీ థార్ కార్లు ఎక్కించుకుని అక్కడి నుంచి వేగంగా దూసుకెళ్లారు. ఆసుపత్రి వద్ద జరుగుతున్న ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన పోలీసులు కిడ్నాపర్లు పారిపోతున్న థార్ కారును పట్టుకోవడానికి వేగంగా చేయించడం ప్రారంభించారు. అత్తాపూర్ ప్రధాన రహదారి నుంచి అరంగత్ చౌరస్తా వరకు సినిమా ఫక్కీలో పోలీసుల చేజింగ్ సాగింది. అయితే కిడ్నాపర్లు అత్యంత వేగంగా రాంగ్ రూట్లలో కారును పోనిస్తూ చివరికి పోలీసులు కళ్లుగప్పి చీకట్లోకి పారిపోవడంలో విజయవంతమయ్యారు. నగరంలో అర్ధరాత్రి వేళ ఒక యువతిని ఆసుపత్రిలోకి దూరి మరీ కిడ్నాప్ చేయడం తీవ్ర సంచలనంగా మారింది. అసలు ఆ యువతి ఎవరు? కిడ్నాప్ చేసిన నలుగురు యువకులు ఎవరు? వారితో ఈమెకు ఏమైనా పాత కక్షలున్నాయా అనే కోణంలో రాజేంద్రనగర్ ఏసీపీ పరిధిలోని పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పసిడి ప్రియులకు ఇవాళ గట్టి షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్లీ మొక్కకాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక బులియన్ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో హైదరాబాద్లో బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. ఏకంగా 1000 రూపాయలకు పైగా ధరలు ఎగబాకడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు ఒక్కసారిగా రెక్కలు తొడిగాయి. అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1310 రూపాయలు ఎగబాకింది. ఈ భారీ పెరుగుదలతో ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం ధర రికార్డు స్థాయిలో 1,58,350కు చేరింది. నిన్నటి వరకు కాస్త నిలకడగా ఉన్న ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరగడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కేవలం 24 క్యారెట్లే కాదు, సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ కూడా భారీగా పెరిగింది. తులంపై ఏకంగా 1200 పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇవాళ మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,45,150 రూపాయలు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడం, అటు ఆభరణాల దుకాణాల్లో కొనుగోలు పెరగడంతో ఈ ప్రభావం రేట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ధరలు కేవలం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లెక్కింపుల ప్రకారమే ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాలను బట్టి స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలు మరియు ఆభరణాల తయారీ, మేకింగ్ ఛార్జీలను బట్టి వివిధ నగరాల్లో ఈ ధరలు స్వల్ప తేడాలుండొచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి నగరాల్లో రేట్లు స్వల్పంగా అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. పసిడి ధరలు ఇలా నింగిని తాకుతుండటంతో సామాన్యుడు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితి వస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత పెరుగుతాయా లేదా తగ్గుముఖం పడతాయా అనేది అంతర్జాతీయ మార్కెట్ కదలికలపైనే ఆధారపడి ఉంటుంది. గ్లోబల్ టెక్ రంగంలో లే ఆఫ్స్ కలకలం మళ్లీ మొదలైంది. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మోటా తన ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. సంస్థను మరింత లాభదాయకంగా మార్చే వ్యూహంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ మోటా సంచలన నిర్ణయం తీసుకుంది. అటు ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. మోటా సంస్థ తన మొత్తం వర్క్ ఫోర్స్లో ఏకంగా 10% మందిని తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 మంది ఉద్యోగులు రోడ్డున పడబోతున్నారు. ఈ లే ఆఫ్స్ దెబ్బ తొలుత సింగపూర్ హబ్ పై పడింది. ఇవాళ తెల్లవారుజాము 4 గంటలకే ప్రభావిత ఉద్యోగులందరికీ మోటా యాజమాన్యం లే ఆఫ్
ఈమెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ఉదయాన్నే మెయిల్స్ చూసుకున్న ఉద్యోగులు ఒక్కసారిగా షాకు గురయ్యారు. అసలు ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి గల కారణాలను విశ్లేషిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కంపెనీ వేగంగా అడుగులు వేయడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ఏఐ సాంకేతికతలో భారీగా పెట్టుబడి పెట్టాలని, మానవ వనరుల కంటే సాంకేతికతను బలోపేతం చేయాలని మోటా నిర్ణయించుకుంది. వ్యయ నియంత్రణతో పాటు ఏఐ ప్రాజెక్టులకు నిధులు కేటాయించేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ అంతర్గత వర్గాల సమాచారం. టెక్ ప్రపంచంలో ఈ నష్టం కేవలం మేటాకే పరిమితం కాలేదు. ప్రముఖ ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ సైతం త్వరలోని ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని తమ విభాగాల నుంచి వచ్చే నెలలో 606 మంది ఉద్యోగులను తొలగించేందుకు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వరుస లేఆఫ్స్ పరిణామాలు టెక్ నిపుణులను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీవ్ర ఆందోళనకు నెట్టేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పెరుగుతున్న కొద్దీ సాంప్రదాయ ఐటీ, టెక్ ఉద్యోగులపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మేటా, లింక్డ్ఇన్ సంస్థల నిర్ణయాలతో రాబోయే రోజుల్లో ఇతర టెక్ కంపెనీలు కూడా ఇవే చర్యలు చేపడతాయా అనే భయం ఐటీ వర్గాల్లో నెలకొంది. టాలీవుడ్ టాప్ స్టార్, గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ నివాసం వద్ద అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. తన ప్రియతమ హీరో బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు, ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు అర్ధరాత్రి వేళ ఎన్టీఆర్ ఇంటికి అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే క్రమంలో అక్కడ జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. అర్ధరాత్రి 12 గంటలు దాటగానే కేకులు కట్ చేస్తూ, బాణసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఎన్టీఆర్ను పలకరించేందుకు ఒక చిన్న ఫోటో లేదా వీడియో తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే ఈ భారీ రద్దీని నియంత్రించే క్రమంలో ఎన్టీఆర్ వ్యక్తిగత సెక్యూరిటీ టీం అత్యంత దురుసుగా ప్రవర్తించింది. తమ హీరోని చూడాలనే తపంతో ముందుకొస్తున్న అభిమానులను సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడమే కాకుండా వారి పట్ల కాస్త కఠినంగా వ్యవహరించారు. దూర ప్రాంతాల నుంచి ఎంతో ప్రేమతో వచ్చిన ఫ్యాన్స్ పై సెక్యూరిటీ గార్డ్స్ అలా చేతులు వేయడం అక్కడ ఉన్న వారందరినీ తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. అక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. తన కళ్ల ముందే సెక్యూరిటీ సిబ్బంది అభిమానులను నెట్టివేయడం గమనించిన ఎన్టీఆర్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఏమాత్రం సహనం కోల్పోకుండా వెంటనే సెక్యూరిటీపై మండిపడ్డారు. అభిమానులపై చెయ్యి వేయొద్దు, వెనక్కి తగ్గండి అంటూ గట్టిగా ఆర్డర్ వేశారు. తన కోసం వచ్చిన వారిని ఇబ్బంది పెట్టొద్దని క్లాస్ స్పీకర్. ఆ తర్వాత ఫ్యాన్స్ వైపు తిరిగి అభివాదం చేస్తూ నవ్వుతూ బర్త్డే విషెస్ అందుకోవడం అక్కడున్న వారందరినీ ఫిదా చేసింది. సెక్యూరిటీ సిబ్బందిపై ఎన్టీఆర్ సీరియస్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తనపై చూపించే అభిమానాన్ని ఎన్టీఆర్ ఎంతగా గౌరవిస్తారు, ఫ్యాన్స్ కోసం ఆయన ఎంతలా నిలబడతారో ఈ ఘటన మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భానుడు బగబగలాడుతున్నాడు. 46 డిగ్రీల మండుటెండకు జనం అల్లాడిపోతుంటే అదే ఎండలో అన్నదాతలు తమ పంట నమ్ముకోవడానికి నడి రోడ్డుపై నరకం చూస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న రైతుల ఆరికోస వర్ణనాతీతంగా మారింది. రోడ్లపై, మార్కెట్ యార్డులో కొనే దిక్కు లేక, అడిగే నాథుడు లేక రైతాంగం కన్నీరు మున్నీరవుతోంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు కొనుగోలు కేంద్రాల వద్ద మొక్కజొన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్లుగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న కష్టపడి పండించిన మొక్కజొన్న పంటను అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక, కనీసం నీడ కూడా లేక కళ్లాల వద్ద రైతులు అల్లాడిపోతున్నారు. క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఇంతలా అల్లాడుతుంటే జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం ఏసీ గదులకే పరిమితమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్ల కోసం గ్రామాల చుట్టూ తిరిగిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు పంట చేతికొచ్చి రైతులు రోడ్లపై ఇబ్బంది
బాధపడుతుంటే కన్నెత్తి కూడా చూడడం లేదని రైతాంగం మండిపడుతోంది. రైతులకు 46 డిగ్రీల మండుటెండ, పాలకులకు మాత్రం ఏసీ గదుల అండ అంటూ జిల్లాలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో తగిన మద్దతు ధర రాకపోగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తూకాలు సకాలంలో కాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. తేమ శాతం పెరుగుతూ రంగు మారిందన్న నెపంతో కొనుగోళ్లలో జాప్యం చేయడం వల్ల అటు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతూ దోపిడీకి తెరలిపారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యేక అధికారులను నియమించి మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి గింజను మద్దతు ధర కొనుగోలు చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దేశానికి అన్నం పెట్టే రైతుకు ఈ 46 డిగ్రీల ఎండలోనూ కన్నీళ్లే మిగలడం నిజంగా పరిపాలనా వైఫల్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా మహబూబాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు, యంత్రాంగం ఏసీ గదుల నుంచి బయటకొచ్చి క్షేత్రస్థాయిలో మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.